ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు కేటీఆర్ గారికి ఒక ఉపదేశం చేయడం జరిగిందనమాట. అయితే ఆమె ఏమంటున్నారు అంటే, మన బీఆర్ఎస్ పార్టీలో మన కుటుంబం చీలిపోవాలని చెప్పేసి కొంతమంది కుట్రలు పొందుతూ ఉన్నారు. సో దీంట్లో భాగంగానే హరీష్ రావు గారు కూడా మరి ఎవరైతే పార్టీలో స్వలాభాల కోసం అని చెప్పేసి స్వయం వాళ్ళ లబ్ధి కోసం అని చెప్పేసి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళతో చేతులు కలిపేసి వీళ్ళైతే ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే, ఇటువైపు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు వీళ్ళు ముగ్గురు కూడా ఫస్ట్ మరి విడిపోవాలి అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు. సో దీంట్లో భాగంగానే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే విధంగా చేశారు. సో నెక్స్ట్ ఇటువంటి సిచ్యువేషనే మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మధ్య కూడా రావచ్చు. సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉండిద్ది. సో మరి దీంతో వీళ్ళు ఈ విధంగా కుట్రలు పొందుతున్నారు. సో దీని గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మరి కేటీఆర్ గారికి అయితే ఉపదేశం చేయడం జరిగిందనమాట. సో దీంతో పాటు ఆమె అంటుంది ఏంటంటే, హరీష్ రావు గారి నక్క చిత్తులు గమనించుకోరామన్నా అని చెప్పేసి తనైతే వ్యాఖ్యానించడం జరిగిందనమాట.